ఈ రోజుల్లో చాలామందికి విలువ తెలియట్లేదు, దేవుని విలువ. ఆ లెటర్లో మొత్తం రాసి పెట్టాడంట కొడుకు, ఏమేమి చేస్తుంది, ఆ చిలకని ఎలా వాడుకోవాలి. ఎంతోమంది ట్రైనింగ్ ఇచ్చినటువంటి చిలక 60-80 లక్షలు ఖరీదు కొన్నటువంటి చిలక శుభ్రంగా కోసి కూర వండుకుందంట. దాని అర్థం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది మన కళ్ళ ముందే ఎన్నో బ్లెస్సింగ్స్ని, ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు పెట్టినటువంటి ఆశీర్వాదాలను, ఆ బ్లెస్సింగ్స్ని అర్థం చేసుకోవట్లేదు ఎవరు. దేవుడు ఎంతో ప్రేమమయుడై మనందరికీ ఎన్నో గొప్ప గొప్ప వరాలను ఇచ్చాడు, గొప్ప గొప్ప తలాంతులను ఇచ్చాడు. ఆ తలాంతుల్ని సరిగా వాడటం రావట్లేదు ఈ రోజున చాలామందికి. వాటిని ఎలా ఉపయోగించాలో తెలియట్లేదు చాలామందికి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ రోజుల్లో చాలామంది అదే స్థితిలో ఉన్నారు. సరిగా దేవుడిచ్చిన ఈ గొప్ప తలాంతులను, దేవుడిచ్చిన ఈ గొప్ప వరాలని సరిగా వినియోగించుకోవడం రావట్లేదు. కాబట్టే ఆ తల్లిలాగా చక్కగా కోసి కూర వండేసుకుంది, దాని విలువ తెలియదు. ఈ రోజుల్లో కూడా చాలామంది అలాగే ఉన్నారన్న సత్యాన్ని మర్చిపోవద్దు. సరే, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు 2 రకాల లైఫ్ స్టైల్స్ని గురించి మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్స్. జీవిత విధానం 2 రకాలుగా ఉంటుంది. జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి అర్థం చేసుకోవాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎవరు చదవద్దు, కానీ 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం నేర్చుకుందాం ఈ రోజున. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం నేర్చుకుందాం. దానిలో 2 రకాల లైఫ్ స్టైల్స్ కనబడతాయి. బిలీవర్స్ అంటే విశ్వాసులు, ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక విశ్వాసుల కొరకు రాయబడింది. ఒకసారి ఫస్ట్ లైన్ చదువుదాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది అనే మాట మనకి మొట్టమొదటి అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. పరిశుద్ధులకి రాసినటువంటి పత్రికలో 2 రకాల లైఫ్ స్టైల్స్ని పౌలు గారు ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. విశ్వాసులైనటువంటి వారు 2 రకాలైనటువంటి జీవిత విధానాల్లో మనము నేర్చుకోవాలి. ఒకటి ఇమ్మోరల్ లైఫ్ స్టైల్. ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ అంటే అనైతికమైన జీవన విధానం. రెండోది స్పిరిచువల్ లైఫ్ స్టైల్, ఆత్మపూర్ణత కలిగిన జీవన విధానం. 2 రకాల జీవన విధానాల్ని ఇక్కడ పౌలు గారు ప్రస్తావన చేస్తున్నాడు. శ్రద్ధగా వినాల, జాగ్రత్తగా. మొదటిది నైతికత లేని జీవన విధానం, ఇమ్మోరల్ లైఫ్ స్టైల్. రెండోది స్పిరిచువల్ లైఫ్ స్టైల్. ఈ 2 ఒకసారి మనం నేర్చుకుని ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. బిలీవర్స్ ఏం చేయాలంట, ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ అండ్ అడాప్ట్ అంటే మనం దాన్ని దత్తత తీసుకోవాలని దాని అర్థం. అంటే అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ స్పిరిచువల్ లైఫ్ స్టైల్. 2 నేర్చుకుందాం ఒకసారి. ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ని ఏమో అవాయిడ్ చేయాలి, స్పిరిచువల్ లైఫ్ స్టైల్ని ఏమో అడాప్ట్ చేసుకోవాలి. ఈ 2 ఒకసారి నేర్చుకుని ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగిపోదాం. ప్రభు కృపను బట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు వినవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ఒకసారి చిరునవ్వుతో మీ పక్కన ఉన్న వారికి వందనాలు చెప్పండి, శుభవచనాలు చెప్పండి. మీ అందరికీ షాలోమ్, మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఓకే, కమ్ బ్యాక్. సో 17వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. నెంబర్ 1, మొట్టమొదటిది మన జీవితాల్లో అవాయిడ్ చేయాల్సినవి ఏంటో చూద్దాం. అవాయిడ్ ఇమ్మోరల్ లైఫ్ స్టైల్. అనైతికమైనటువంటి జీవన విధానాన్ని కొన్ని మనం పక్కన పెట్టాలి. వాటిలో మొదటిది ఏంటంటే కన్ఫ్యూజ్డ్ థాట్స్. మనల్ని మనం ఏం చేస్తారంటే చాలా ఆలోచన విధానంలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఇది చేస్తే బాగుంటుందా, ఇది చేయకపోతే బాగుంటుందా, వెళితే బాగుంటుందా, వెళ్ళకపోతే బాగుంటుందా. మెనీ థాట్స్, చాలా ఆలోచనలు ఏం చేస్తాయంటే మనల్ని కన్ఫ్యూజ్కి గురి చేస్తూ ఉంటాయి. మొట్టమొదటిది ఏం చేయాలంటే 17వ వచనం చదువుదాము. ఇప్పుడు 17వ వచనం, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోకూడదు. కన్ఫ్యూజ్డ్ థాట్స్. అన్ని జనుల్లాగా మనం జీవిస్తున్నాం, చాలా అన్ని జనుల్లాగా మనం బ్రతుకుతూ ఉన్నాం, చాలా వాళ్ళ వలె మనం కూడా జీవిస్తూ ఉన్నాం. మెనీ థింగ్స్ ఈ రోజంతా కూడా మనం మాట్లాడుకోవచ్చు దాని గురించి. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమి అనిపించట్లేదు, అంటే ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాం.
ప్రభు మనల్ని అన్యజనుల్లో నుంచి పిలిచాడు. పూర్వము మనము దేవుని ఎరగక మునుపు అందరూ కూడా దేవునికి దూరంగా జీవించినటువంటి వారమే. నైతిక లక్షణాలు లేవు. అప్పుడు చాలా చాలా అనైతికమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండొచ్చు. కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత, ప్రభుని అంగీకరించిన తర్వాత స్టిల్ అదే కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది. అదే అనుమానం, డైలమాలో ఉన్నాం. ప్రభువు చెప్పేది ఏంటంటే, ఆ అన్ని జనుల్లాగా అంటే కన్ఫ్యూజ్డ్ థాట్స్ ఉన్నటువంటి పరిస్థితి నుంచి విడిపించబడటమే మనము ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేసినట్టుగా ఉంటుంది. ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయడంలో మొట్టమొదటిది ఏంటంటే, కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి, మనల్ని ఇబ్బంది పెట్టే, మనల్ని ఇబ్బందికి గురి చేసేటటువంటి అనాలోచితమైనటువంటి పరిస్థితులు, ఆలోచన సరిగా లేనటువంటి పరిస్థితులు, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏదున్నా సరే వాటి నుండి మనం ఏం చేయాలో తప్పించబడాలి. నెంబర్ 2, 4వ అధ్యాయం 18వ వచనం, 2వ లైన్ చదువుదాం. 2వ లైన్, తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని కలుగు జీవములో నుండి వేరుపరచబడుతున్నారు. తమ హృదయ కాఠిన్యతం, హార్డ్ అండ్ హార్ట్, కఠినమైపోయినటువంటి హృదయం. మొదటిదేమో కన్ఫ్యూజ్డ్ థాట్స్, అంటే మనల్ని అదంటే ఇబ్బందికి గురి చేసేటటువంటి ఆలోచనలు. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇక్కడికి వెళ్ళొచ్చా, ఇక్కడికి వెళ్ళకూడదా. ఒకళ్ళేమో కొబ్బరికాయ కొట్టమంటారు, ఒకళ్ళేమో కొబ్బరికాయ కొట్టొద్దు అంటారు. ఒకళ్ళేమో ఈరోజు అమావాస్య అంటే పని చేయొద్దు అంటారు, ఇంకొకళ్ళేమో అమావాస్య పర్లేదు, ఏం కాదు, దేవుడు చేసిందే అమావాస్య, దేవుడు చేసిందే పౌర్ణమి, ఏది చేసినా పర్వాలేదు అంటారు. ఇది చేయొచ్చా చేయొద్దని కన్ఫ్యూజన్లో చాలామంది క్రైస్తవులు నేటికి ఉన్నారు. చాలామంది క్రైస్తవులు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము దేవునిలోనికి వచ్చిన తర్వాత సమస్తము మంచిగా ఎంచాడు గనక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోవడమే. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్తము ప్రభు ఇష్టంగా ఎంచాడు గనక అది ఏది మనల్ని ఇబ్బంది పెట్టదు, ఏది మనల్ని అడ్డుకోదు, ఏది మనల్ని అభ్యంతరపరచదు. అందుకని యేసు ప్రభు ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. మనలో నుండి బయటకు వచ్చేదే మనల్ని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టుద్ది, కానీ మన లోపలికి వెళ్ళేది ఏది కూడా ఇబ్బంది పెట్టదండి. ఒక రోజున కంకులు తుంపుకొని వెళ్తా ఉన్నారు శిష్యులు. వాళ్ళందరూ అన్నారు, పరిశీలు వాళ్ళందరూ చూసి, ఏంటయా మీ శిష్యులు మొహం కడుక్కోరా, లేకపోతే బ్రష్ చేయరా, ఏంటి ఏది పాటించరా ఏంటి అంటే, అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, లోపలికి వెళ్ళేది నీ విధంగా అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేది నేను అపవిత్రపరుస్తుంది, జాగ్రత్త అని చెప్పాడు. అట్లా మొహం కడుక్కోవద్దని యేసు ప్రభు ఉద్దేశం కాదు. చక్కగా నీట్గా ఉండొద్దు, నీట్గా ఉండకుండా ఎట్టబడితే అట్లా ఉండండి అని ప్రభు ఉద్దేశం కాదు. చాలా డిగ్నిటీగా ఉండాలి, నీట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. దంత సమస్యల నుంచి మనం కాపాడబడాలంటే డెంటిస్టులు చెప్పే చాలా ఉన్నాయి. చక్కగా రోజు 2 పూట్ల బ్రష్ చేయాలి, చక్కగా నీట్గా మౌత్ ఉంచుకోవాలి. సో ఎనీథింగ్ గుడ్. ఇవన్నీ పాటిస్తూనే మనం ప్రభు యొక్క కృపని మనం పొందుకోవాలి అనే సత్యాన్ని ఎవరు మర్చిపోకూడదు. అందుకనే మనల్ని కన్ఫ్యూజ్ చేసేవి చాలా ఉంటాయి. ఒకవేళ అలాంటి కన్ఫ్యూజన్లో మిగిలిపోయి అలాగే ఆగిపోవద్దు, కానీ విశ్వాసమునకు కొరత అయిన దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. సో ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కన్ఫ్యూజ్ చేసే థాట్స్ కానీ, కన్ఫ్యూజ్ చేసే ఐడియాస్ కానీ, ఒకవేళ ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు అక్కడే స్ట్రక్ అయిపోవద్దు, కానీ ప్రభు వైపు చూద్దాం. ఆ కన్ఫ్యూషన్ ఏంటో ప్రభుకి అప్పగిద్దాం. ఆటోమేటిక్గా నీకు ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఆమెన్ చెప్పండి. రెండోది కఠినమైన హృదయం. చాలామందికి ఎన్ని తగిలినా ఇంకా కఠినమైపోతుంటారు. ఉదాహరణకి ఫరో ఉన్నాడు. ఫరో 430 సంవత్సరాలు ఇజ్రాయేలు ఆ దేశంలో ఉన్న లాస్ట్కి వచ్చేసరికి మోషేతో దేవుడు చెప్పాడు, ఇదిగో నేను ప్రజల బాధను చూశాను, వాళ్ళని విడిపించడానికి నువ్వు వచ్చాను, కాబట్టి నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు అని చెప్తే, ఫరో, మీరు నిర్గమకాండం చదవండి 3వ అధ్యాయం నుంచి తర్వాత, ఇప్పుడు కాదు, ఫరోకి ఎన్నిసార్లు దేవుని యొక్క గొప్పతనం తెలిసినప్పటికీ కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తన హృదయం కఠినమైపోయింది అనే మాట అక్కడ రాయబడింది. ఒక పక్కన పంపిస్తానంటాడు, మరలా పంపించనంటాడు. వెళ్ళి దేవాది దేవుని ఆరాధన చేసుకోండి అంటాడు, లేదు ఇక్కడే ఆరాధన చేయండి అంటాడు. అలా ఇంచుమించు 10 రకాల తెగుళ్ళు వచ్చినాయి ఐగుప్తు దేశంలో. మొట్టమొదటి తెగులు ఏంటో తెలిసిన, వాళ్ళ నీళ్ళన్నీ కూడా రక్తమైపోయింది. ఎందుకని? వాళ్ళ నీళ్లు, వాళ్ళ నదులు వాళ్ళకి దేవతలతో సమానం. నీళ్లు వాళ్ళకి దేవతలు. నైలు నది వారిని దేవతగా కొలిచేవాళ్ళు, వాళ్ళు ఈజిప్టియన్స్.
అందుకనే నైలు నదిలోనే పసిపిల్లలందరినీ కూడా పడేస్తున్నారు. చిన్న బిడ్డల్ని నైలు నదిలో బలి. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మొట్టమొదటి ఎక్కడ వచ్చిందంటే, ఏదైతే అజ్ఞానంగా చేస్తున్నారో దాని మీదకి వచ్చింది. మొత్తం నీళ్ళన్నీ రక్తమైపోయినాయి. అలా చీకటి, పేలు, మిడతలు, వడగండ్లు, ప్రియదేవులారా రకరకాలైనటువంటి తెగుళ్ళు, 10 రకాల తెగుళ్ళతో ఇబ్బంది పెట్టాడు దేవుడు. అయినప్పటికీ వాళ్ళ హృదయం, ఫరో హృదయం ఏమైందంట? కఠినమైంది అని రాయబడింది. వింటారా ఈ మాట? చాలామందికి ఎన్నో గ్రహింపులు వస్తాయి. దేవుడే స్వయంగా ఎన్నో చూపిస్తూ ఉంటాడు. ఇదిగో ఈ పని చేయడం వల్ల ఇలా జరిగింది, ఇది చేయకపోవడం వల్ల ఇలా జరగలేదు అనేటువంటి నష్టము, కష్టాలు కళ్ళ ముందే కనపడతాయి. కానీ ఇది మనకు కాదులే అని చెప్పి హృదయం ఇంకా ఏమైపోతూ ఉంటుంది? కఠినమైపోతూ ఉంటుంది. గ్రహింపులోనికి దేవుడు తీసుకొచ్చిన దాన్ని గ్రహించని మనస్సు చాలామందికి ఉంటుంది. అదే కఠినమైన హృదయం. అందుకని ఇర్మీయా గ్రంథంలో రాయబడింది, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను అన్నాడు దేవుడు. కఠినమైన హృదయాలు కలిగి ఉండకూడదు, అలాగే జీవించకూడదు. అది దేవుని ఉద్దేశం. కాబట్టి ఏం చేయండి? అవాయిడ్ చేయండి. ఏంటది? ఇమ్మోరల్ లైఫ్ స్టైల్. మోరల్ లైఫ్ స్టైల్ కాదు అది. ఇమ్మోరల్ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మొదటిది కన్ఫ్యూజ్డ్ థాట్స్, అంటే ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచనలు. రెండోది హృదయ కాఠిన్యాన్ని మనం తీసుకువేసుకుందాం. నెంబర్ 3, 4వ అధ్యాయంలోనే 18వ వచనం స్టార్టింగ్ లైన్, వారైతే అంధకార మనస్సు కలిగిన వారు. మూడోది క్లోజ్డ్ మైండ్. చాలామందికి ఎంతే ఉంటుంది హృదయం, ఎంతే ఉంటుంది మెదడు. ఇంచుమించు 1300 గ్రాములు ఉంటుంది మెదడు మన మైండ్లో. పెద్దవాళ్ళకి, మెచ్యూర్డ్ పీపుల్కి 1380 1380 మినిమం 1380 గ్రాములు ఉంటుంది మన మెదడు. ఈ మెదడుని తయారు చేయాలంటే ఒకసారి ఇండియా టుడే అనే ఆర్టికల్ చదివా నేను. ఇంగ్లీష్లో ఉంటుంది అది, ఇండియా టుడే. ఆ ఆర్టికల్లో మానవ మెదడుని కృత్రిమంగా తయారు చేశారు, కానీ న్యాచురల్గా దేవుడిచ్చినటువంటి ఈ కృప, దీనంతటికి ఇది ఆలోచిస్తుంది, దీనంతటికి ఇది రెస్పాండ్ అవుతుంది. సో ఎన్నో థాట్స్, ఎన్నో ఆలోచనలు. ఓకే, అది నేను చదివినప్పుడు ఈ మెదడులో ఏంటంటే ఒక్కొక్క సెల్స్ ఉంటాయి, మెనీ సెల్స్ ఉంటాయి, లాక్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఇది అనాటమీ అనే ఒక సబ్జెక్ట్లో ఉంటుంది. బైబిల్ కాలేజీలో నేను టీచ్ చేశాను. చేసినప్పుడు ఈ మాటలన్నీ కూడా నేను వాళ్ళకి చెప్తుండేవాడిని, స్టూడెంట్స్కి. చాలా ఆశ్చర్యంగా వింటూ ఉండేవాడు. ఆ రోజున ఇండియా టుడే ఆర్టికల్లో రాసుకొచ్చిన మాట ఏంటంటే, ఒక్కొక్క సపోజ్ ఈ చర్చ్ అంతా బుక్స్ మొత్తం స్టోర్ చేసి ఆ బుక్స్ అన్నీ చదివి ఒక్క సెల్లో సేవ్ చేయొచ్చు అంట. అంతటిది మెదడు తిరిగి. అర్థం కాలా? ఈ బుక్స్, ఈ రూమ్ నిండా ఉన్నటువంటి బుక్స్ మొత్తం చదివి ఒక్క సెల్లో సేవ్ చేసుకోవచ్చు అంట. అలాంటివి కొన్ని ల్యాక్స్ ఉన్నాయి మన మైండ్లో. అది దేవుడు నీ కొరకు ఇచ్చినటువంటి గొప్ప మనసు, గొప్ప మెదడు. ఆమేన్. కానీ చాలామంది క్లోజ్డ్గా ఉంటుందంటే ఏది ఆలోచించరు, ఏది చేయరు, ఏది సొంత నిర్ణయం తీసుకోరు, ఏది సొంత ఆలోచన చేయడం. ప్రతిదానికి డిపెండబిలిటీయే, ప్రతిదానికి ఎదుటోళ్ళని కాపీ చేయటం, ప్రతిదానికి ఏదో ఒకటి వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోవడమే. వాళ్ళు అలా అన్నారండి, వీళ్ళు ఇలా అన్నారండి, వాళ్ళు ఇంకొకలాగా అన్నారండి, మేము ఇంకా అన్నామండి. దర్గాలు సాగ తీసుకుంటూ చెప్తూ ఉంటారు చాలామంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, క్లోజ్డ్ మైండ్ కలిగి ఉంది. అంధకార మనస్సు అంటే చీకటమైపోయినటువంటి మనస్సు ఉంటుంది చాలామందికి. ఆ ఇండియా టుడే ఆర్టికల్లో ఇంకా రాసుకొచ్చాడు కిందకి ఏమనంటే, ఇది మామూలుగా న్యాచురల్గా తయారు చేయాలంటేనంట 40 అంతస్తుల బిల్డింగు, భావినాలేమో 40 అంతస్తుల బిల్డింగు, 40 అంతస్తుల బిల్డింగ్లు 40 ఉండాలంట. అర్థమైందా? 40 అంతస్తుల బిల్డింగ్లు 40 ఉంటే ఈ మెదడుని న్యాచురల్గా మానవ అనుమతి ఏం లేకుండా, ఏ విధమైనటువంటి దానికి ఇన్పుట్ ఇవ్వకుండా దానంతటికి అదే పని చేసేటట్టు పనిచేస్తుందంట. 40 అంతస్తుల బిల్డింగు 40 ఏర్పాటు చేసి దీనికి వచ్చే న్యూరాన్సే కానీ, సెల్సే కానీ, దాన్ని చాలా రకాలైనటువంటి పార్ట్స్ ఉంటాయి, అవన్నీ చేయాలంటే. అంతటి గొప్ప దేవుడు నీ దేవుడు. ఒకసారి దేవునికి గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. అందుకే దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును నాకు ఆశ్చర్యమును కలుగుతుందంటాడు. హీ వాస్ ఎక్సైటెడ్. డేవిడ్ వాస్ ఎక్సైటెడ్ బికాస్ ఒకటి కాదు, ఇలాంటివి ఎన్నో. కానీ చాలామందికి ఇంతటి బ్రాడ్నెస్ ఉండదు.
దే వర్ స్టకింగ్ ఇన్ సమ్ డిఫరెంట్ ఏరియాస్. అక్కడే ఆగిపోతారు. ఇక అక్కడ నుంచి ఇంక ముందుకు వెళ్ళరు. స్ట్రక్ అయిపోతున్నారు చాలామంది. క్లోజ్డ్ మైండ్స్ కలిగి ఉన్నారు. అది ఇమ్మోరల్ యాక్టివిటీస్, ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ అది. సో ప్లీజ్ అవాయిడ్ ద ఇమ్మోరల్ యాటిట్యూడ్, ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ని అది తీసివేసుకుందాం. స్ట్రక్ అయిపోయే మైండ్ వద్దు, బ్రాడ్గా ఉందాం. విశాల హృదయాన్ని దేవునికి ఇచ్చాడు, విశాల మనసును దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం కలిగి ఉండి దేవుని ఎలా గణపరచవచ్చో, దేవుని ఎలా ప్రార్థన చేయొచ్చో, ఇతరులను ఎలాగ మనము అప్రోచ్ అయ్యి దేవుని స్వార్థను ప్రకటించవచ్చో, ఎదుటి వారిని ఏ విధంగా దేవుని సన్నిధికి తీసుకురావచ్చో, నీ కుటుంబాన్ని ఎలా సంతోషపరచవచ్చో, నీ కుటుంబంలో ఎలా సంతోషంగా ఆనందంగా ఉండొచ్చో, మెనీ థింగ్స్ యూ కెన్ లెర్న్. మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అంధకార మనసుతో కూడినటువంటి అజ్ఞానంలో చాలామంది మిగిలిపోయారు. ఆ అజ్ఞానం నుండి బయటకు వద్దాం యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. సో ఇంకొకటి 19వ వచనం, ఇంప్యూర్ అండ్ గ్రీడీ థాట్స్. 19వ వచనం అక్కడ ఏమంటాడు? సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి అంటాడు. ఇంప్యూర్ అండ్ గ్రీడీ థాట్స్, అత్యాశ. రెండోది దానిలో ఏం లేదు, అపవిత్రత ఉంది. అపవిత్రమైనటువంటి ఆలోచనలు అత్యాశతో చేస్తారంట. మళ్ళీ పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, పరిశుద్ధులతో మాట్లాడుతున్నాడు, బయట వాళ్ళతో కాదు, పరిశుద్ధులతోనే మాట్లాడుతున్నాడు. అపవిత్ర కార్యాలు అత్యాశతో చేస్తున్నారంట. అది బాధ పౌలు గారిది. ఇంప్యూర్ థాట్, ఇంప్యూర్ యాటిట్యూడ్స్, ఇంప్యూర్ అండ్ గ్రీడీ యాటిట్యూడ్స్ చాలామంది కలిగి ఉన్నారు ఈ రోజుల్లో. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి సేవకుడు, సేవకురాలు, విశ్వాసి, దేవుని బిడ్డలు అందరూ కూడా జాగ్రత్తగా వినాలి, ఈ మాటలు అర్థం చేసుకోవాలి. అందుకనే శుద్ధ హృదయం నాకు దయచే ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏ హృదయం కావాలి దావీదుకి? చెప్పండి. దావీదుకి ఒక్కడికైనా మనకు కూడా కావాలా? నోరు తెచ్చి చెప్పాలి, అందరూ చెప్పాలా. ఏ హృదయం? అపవిత్ర కార్యాలను మనం చేయకూడదు. అపవిత్ర ఆలోచనలు అత్యాశగా చేస్తూ ఇది చేస్తే బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పి చాలామందికి దురాశ. ఆశ వేరు, దురాశ వేరు. చాలామందికి ఆశ ఉండొచ్చు, ఏదైనా మనం కలిగి ఉందాం, మన కుటుంబాన్ని పోషించుకుందాం, మన కుటుంబానికి పెడదాం, ఇవి ఆశ. దురాశగా పోతూ ఉంటారు చాలామందికి. పెద్దోళ్ళు అన్నారు, దురాశ దుఃఖమునకు చేటు. ఒక పులి, మనకి చిన్నప్పుడు చదువుకున్నాం స్టోరీ, ముసల్ది అయిపోయిందంటే దాన్ని వేటాడటం రావట్లేదు దానికి. ఎలా అయినా సరే మొత్తానికి ఎవరో ఒకళ్ళని పట్టుకోవాలనుకుంది. నీళ్ళలో దిగి, చక్కగా సగం నీళ్ళలో దిగి జపం చేస్తూ ఉందంట. ఈలో పాటు పక్కన ఒక బాటసారి వెళ్తా ఉన్నాడు. బాటసారి నా దగ్గర ఒక కడియం ఉంది, బంగారపు కడియం, నీకు కావాలంటే ఇస్తా అని చెప్పింది. నీకు కావాలంటే ఇస్తా, కానీ నువ్వు కూడా ఏం చేయాలి? ముందు స్నానం చేసి జపం చేయాలి నువ్వు కూడా. మొత్తానికి నీళ్ళలో దింపిందండి. ఇది స్లోగా గట్టెక్కింది. జాగ్రత్తగా గట్టెక్కిన తర్వాత నువ్వు కాసేపు అలాగే జపం చేసి జాగ్రత్తగా నా దగ్గరకు వస్తే ఈ బంగారపు కడియం ఇస్తానందంట. పులేంటి నాకు బంగారపు కడియం ఇవ్వాలనుకోవాలి వీడు? పులేంటి నాకు బంగారపు కడియం ఇవ్వటం ఏంటి అనుకోవాలా? ఏమండి వినాలి, జాగ్రత్త అనుకోవాలి లేదా? అంటే బంగారం చూడంగానే ఆశ పెరిగిపోవటమే, ఏదైనా చూడంగానే ఆశ పడిపోవటమే. దాన్ని ట్రాప్ను మనం తెలుసుకోకపోతే ఎట్లా? సరే మొత్తానికి జపం చేసాడు, పైకి వచ్చాడు, చక్కగా ఇదిగో కడియం అంది, చక్కగా తీసుకుంటున్నాడు. తీసుకోబోగా అమాంతంగా పట్టి చక్కగా తినేసింది. దీని ఉద్దేశం ఏంటంటే దీన్ని వేటాడలేదు కాబట్టి ఎట్టయినా సరే గ్రాప్ చేసుకోవాలి. అందుకనే మనుషుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశలోనికి నడిపిస్తాడు. ఆశ వేరు, దురాశ వేరు. ఈ మధ్యకాలంలో గోదావరిలో అన్ని కొట్టుకొచ్చేస్తున్నాయంట. బాగా వరద ఉధృతి ఎక్కువైపోయి, వరద ఉధృతిలో కొట్టుకొచ్చేస్తుంటే మొత్తానికి ఇద్దరు బాగా ఈతగాళ్ళు సో గట్టి మీద నుంచుని, అరే నెక్స్ట్ వచ్చేది నీది, తర్వాత వచ్చేది నాది అనుకుంటున్నారు. సరే మొత్తానికి ఏదో ఒకటి కొట్టుకొస్తుంది. వీడు వెళ్ళి గబగబ తెచ్చుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. నెక్స్ట్ టర్న్ వచ్చింది ఒకడికి, వాడు వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు నల్లగా ఏదో కొట్టుకొస్తుందంట. నల్లగా ఏదో కొట్టుకొస్తుంటే గబగబ వెళ్ళి ఈత ఈదుకుంటూ దాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత వరదలో కొట్టుకెళ్ళిపోతున్నాడు. ఇక ఎంత గుంజుకున్నా రాలేకపోతున్నాడు. గట్టి మీద నుండి కేకలు పెడుతున్నాడంట రెండో వాడు, అరే అది రాకపోతే వదిలేసి వచ్చాయి అంటే, కాదురా బాబు నేను ఎప్పుడో వదిలేసి అదే నన్ను పట్టుకుంది అన్నాడంట. ఎంతకి విషయం ఏంటంటే ఒక ఎలుగుబంటి కొట్టుకొస్తుంది. ఏం కొట్టుకొస్తుంది? ఎలుగుబంటి. పాపం అదేమో నీళ్ళలో పడి కొట్టుకెళ్ళిపోతుంటే దీనేదో వాడు సేవ్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళాడు వీడు.
చాలామంది ఈ రోజుల్లో చాలామంది మనం తెలియక పట్టుకుంటాం, ఆ తర్వాత మనం వదలాలన్నా వదిలేయాలన్నా అది మనల్ని పట్టుకుని ఇబ్బంది పెడతా ఉంటుంది. అపవిత్రత కలిగించే పరిస్థితులు, అత్యాశతో చేసే పరిస్థితులు ఇమ్మోరల్ లైఫ్ స్టైల్లో ఉంటుంది. కాబట్టి బిలీవర్స్, విశ్వాసులు ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ని ఏం చేయాలా? విడిచిపెడుతుగాక. ఎన్ని చెప్పండి ఆమెన్. ఏంటో గట్టిగా చెప్పట్లా. ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ మన జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచదు. క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని దూరం చేస్తుంది. చాలా జాగ్రత్త. కాబట్టి ప్లీజ్ అవాయిడ్ ఇమ్మోరల్ లైఫ్ స్టైల్. మొదటిది కన్ఫ్యూజ్డ్ థాట్స్, రెండోది కఠిన హృదయం, మూడోది అంధకార మనసు, 4 అపవిత్రత కార్యాలు. ఇవన్నీ విడిచిపెడదాం. మరి ఏం చేయాలి? అడాప్ట్ స్పిరిచువల్ లైఫ్ స్టైల్. పరిశుద్ధత కలిగినటువంటి జీవన విధానాన్ని, పరిశుద్ధత కలిగినటువంటి లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోగలిగితే క్రీస్తుని మెప్పించగలుగుతావు. క్రీస్తు నిన్ను బట్టి సంతోషపడితే బలా నమ్మకమైన మంచి దాసుడని పిలిచే రోజు కొరకు ఖచ్చితంగా మనం ఎదురు చూస్తాం. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా ప్రభు నిన్ను పిలిచే రోజు, ఖచ్చితంగా నీకు జీవ కిరీటం ఇచ్చే రోజు, ఖచ్చితంగా ప్రభు నిన్ను మహిమపరిచే రోజు, నిన్ను గణపరిచే రోజు, నీ కొరకు కిరీటము పట్టుకుని నిలబడే రోజు ఒకటి ప్రభుకు సన్నిధిలో ఖచ్చితంగా ఉంది. ఆమేన్ చెప్పండి. ఖచ్చితంగా. హల్లెలూయా. మెనీ పీపుల్ ఆర్ లూజింగ్, దాన్ని పోగొట్టుకున్నారు చాలామంది. సో కాబట్టి అవాయిడ్ ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ అండ్ అడాప్ట్ స్పిరిచువల్ లైఫ్ స్టైల్. స్పిరిచువల్ లైఫ్ స్టైల్లో కూడా కొన్ని ఉన్నాయి, అవి విడిచిపెడితేనే మన జీవితాలకు దీవెనకరంగా ఉంటాయి. అది 2 విషయాలు గుర్తిద్దాం. మనది ఓల్డ్ సెల్ఫ్, న్యూ సెల్ఫ్. పాత జీవన విధానం, క్రొత్త జీవన విధానం. ఓకే, ఉదాహరణకి ఇది పాత పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? దీనికి బదులు ఇంకోటి కొనుక్కుంటాం. రైట్? అందరూ అంతేనే కదా? మాట్లాడలే మీరు మాట్లాడకపోతే నేనేం చెప్పలేను. రెస్పాన్స్, ఐ మీన్ రిప్లై, సప్లై. రిప్లై, సప్లై, అంతకంటే ఏం కాదు. ఇదే మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ బిలీవర్స్ అండ్ సేవకుడు, పాస్టర్. ఓకే, రిప్లై ఇస్తూ ఉండండి, మీ సప్లై ఇస్తూ ఉంటా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే మన జీవితాల్లో ఓల్డ్ అంటే పాత జీవితం ఉంది, పాత జీవితం ఉంది, అది విడిచిపెట్టాలి. పాతది ఓల్డ్ సెల్ఫ్ని అంటే ఇది పాత పడిపోయిందని తీసేసారు, కొత్తది కొనుక్కుంటాం. మెనీ థింగ్స్, కొన్ని విధులు పెట్టలేనివి ఉంటే అవి నో ప్రాబ్లం, అంటే వాటి గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. పాతవి మనలో కొన్ని ఉన్నాయి ఇంకా స్టిల్, ఆ పాతవి తీసేసుకుంటే క్రొత్తవి మనం పెట్టుకోవడానికి వీలవుతుంది. ఉదాహరణకి ఒక చక్కని ఓవాగు ఉందనుకోండి, ఒక రేవు ఉందనుకోండి, చెరువు ఉందనుకోండి, ఒక పాండ్, ఒక కొలను ఉందనుకోండి, దానిలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి నీరు అలాగే ఉండిపోయింది అనుకోండి. చాలా ప్యూర్గా ఉంటాయా? చాలా శుద్ధంగా ఉంటాయా? సో ఏం చేస్తూ ఉండాలి? అవి వేరే చోటుకు వెళ్ళిపోతుంటే పాతవి పోతూ ఉండాలి, కొత్తవి నూతనమైనటువంటి. అందుకని మన జీవితాల్లో కూడా పాత ఆలోచన. అందుకని కొరింథీ రాసిన 2వ పత్రికలో పౌలు అంటాడు, పాతవి గతించెను, ఇదిగో సమస్తము అన్ని క్రొత్తమవ్వాలి. మన ఆలోచన, మన మనస్సు, మన తలంపులు, మన ఉద్దేశాలు సో యాక్టివేట్ అవుతూ ఉండాలి. కొత్త తలంపులు. మన కణాలు, బాడీలో కణాలు ఉంటాయి. ఫస్ట్ ఒక్క చిన్న కణం ఏర్పడుతుంది, దాన్ని జైగోట్ అంటారు. ఓకే, ఆ జైగోట్ నుంచి కొన్ని వేల కణాలు ఉత్పత్తి చెంది కణము కణజాలంగాను, కణజాలం అవయవాలుగాను, అవయవాలు శరీరంగాను ఏర్పడి ఒక జీవి అవుతాం మనం. అలాంటి కణ విభజన జరుగుతున్నప్పుడు కొన్ని లక్షల కణాలు ఉత్పత్తి చెందుతూ ఉంటాయి. అవన్నీ అలాగే ఉండవండి, వాటి లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆటోమేటిక్గా వాటంతటిగా అవి డ్రై అయిపోతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి, క్రొత్తవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం యాక్టివేటెడ్గా ఉండగలుగుతాం. మన లైఫ్లో కూడా, మన జీవన విధానంలో కూడా అంతే. అలానే పాత జీవితంలోని కొన్ని విషయాలు, ఓల్డ్ సెల్ఫ్ని ఏమేంటి తీసేయాలో మనం చూద్దాం. మొదటిది 25వ వచనం. ఒకరిని ఒకరము చాలు, థ్యాంక్ యూ. మొదటిది అబద్ధాలు. అడాప్ట్ చేసుకునే స్పిరిచువల్ లైఫ్ స్టైల్లో కూడా ఇవి ఉండకూడదు. కొంతమందికి నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు మూస్తే అబద్ధాలు. అందుకని సాతాను గురించి ప్రభు చెప్పాడు, మీరు తండ్రి అబద్ధకుడు, మీ జనకుడు అబద్ధకుడు. మీరు వాడికి పిల్లలుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా అదే స్టైల్లో ఉన్నారు.
కానీ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన వాడు యేసు ప్రభు. ఆయన నోట నుండి కానీ, ఆయన ఉద్దేశాల్లో కానీ, ఆయన తలంపుల్లో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన జీవన విధానంలో కానీ ఎవరు ఎక్కడ కూడా అబద్ధము అనేది ఎక్కడ కనపడలా. ఆయన సత్యమే చెప్పాడు, సత్యాన్నే బోధించాడు, సత్యమునే నేర్పించాడు. ఆమెను చెప్పండి. సో ఈ ఓల్డ్ జీవితంలో, పాత జీవితంలో ఉన్నటువంటి అబద్ధాలని మనం తీసివేయాలి. రెండవది, సో అన్కంట్రోల్డ్ యాంగర్, మనం తట్టుకోలేనటువంటి, భరించలేనటువంటి యాంగర్, కోపం వచ్చేస్తూ ఉంటుంది. చదవండి అక్కడే 26వ వచనం నుంచి, కోపపడుడి కానీ, కోపపడండి కానీ పాపం చేసి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండకూడదు. ప్రియమైన బిడ్డలారా, రెండవది ఏంటంటే కోపం, అన్కంట్రోల్డ్ యాంగర్. కొంతమందికి తట్టుకోలేని కోపం వచ్చేస్తుంది, భరించలేని కోపంతో బాధపడుతూ ఉంటారు. ఎందుకో తెలీదు. దయచేసి ఆ కోపాన్ని విడిచిపెడదాం. కోపాన్ని ప్రభు సన్నిధిలో మనం కలిగి ఉండకూడదు. అందుకని ప్రభు చెప్పాడు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండొద్దు. ఏ రోజో సపోజ్ కోపం రావద్దు అని, కోపపడొద్దని కాదు. అందుకని పాపంతో కూడిన కోపం ఉంది, పాపము లేని కోపం ఉంది. పాపము లేని కోపం ఏంటంటే సరిచేసేది, గద్దించేది, దానిలో పాపం ఉండదు. హోసన్నా జాన్ వెస్లీ గారు చెప్పిన సాక్ష్యం ఒకటి నేను చెప్తా. ఇప్పుడు యేసన్న గారు జీవించిన రోజుల్లో హోసన్నా జాన్ వెస్లీ వాళ్ళ అన్నగారి రిలేటివ్, ఆయన కొడుకు, చిన్నప్పటి నుంచి ఈ కీబోర్డులు ఎవరికి తెలియని రోజుల్లో కీబోర్డులు వాయించినటువంటి జాన్ వెస్లీ ఇదే చర్చిలో ఇక్కడ కూర్చుని చిన్న కీబోర్డు వాయించాడు అన్న, జాన్ వెస్లీ అన్న. యేసన్న గారి మందిరాన్ని ఓపెన్ చేసినప్పుడు 1992 సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున, డిసెంబర్ 2 అనుకుంటా, డిసెంబర్ 2. ఆ రోజున చిన్న బోర్డు వాయించినటువంటి జాన్ వెస్లీ ఈ రోజున గొప్ప సేవకుడు అయ్యాడు, అంతర్జాతీయ ప్రసంగికుడు అయ్యాడు. ఆ జాన్ వెస్లీ గారు ఒక రోజున చెప్పిన సాక్ష్యం నాకు చాలా బాధ కలిగించింది, తర్వాత చాలా ఆలోచింపచేసింది. యేసన్న గారు ఏ రోజున పిలిచి జాన్ వెస్లీ శబాష్ అన్న రోజు లేదంటండి. ఏ పని చేసినా తిట్టేవాడంట, ఏ పని చేసినా కోప్పడేవాడంట. ఒక రోజున సింగపూర్ మీటింగ్స్కి వెళ్ళారు. మొత్తం ఈ సిస్టమ్ అంతా కూడా చూసుకునేవాడు ఆయనే, జాన్ వెస్లీ గారే. మొత్తం ఆర్కెస్ట్రా అవన్నీ కూడా చూసుకుంటూ మొత్తం అన్నీ అరేంజ్ చేశాను. ప్రార్థన టైం అయింది. ఈలోపు ఏదో మొత్తానికి కోప్పడి, అరే మీరు ప్రార్థన చేశారా అన్నాడు. ప్రార్థన వెళ్ళి మొత్తం ప్రార్థన చేయండి. ఏదో మిస్టేక్ చేశాడు, వెళ్ళి ముందు మోకరించి ప్రార్థన చేయండి. జాన్ వెస్లీ ఇంకా కొంతమంది ఉన్నారు. జాన్ వెస్లీ అన్న అలాగే మోకాళ్ళ మీద ఉండిపోయి ఈయన వాక్యం చెప్పి మీటింగ్ అంతా అయిపోయి తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత జాన్ వెస్లీ ఏడురా అంటే, జాన్ వెస్లీ మీరు ప్రార్థన చేయమన్నారు కదా సార్, అక్కడే ఉన్నాడంట. మోకాళ్ళ మీద అప్పుడు దాకా అలాగే ప్రార్థన చేస్తున్నాడంట. యేసన్న గారు చెప్పిన మాటను బట్టి. ఒకటి కాదండి, ఇలాంటివి చెప్తూ పోతే చాలా. ఒక రోజున గుడారాల పండుగ ఓపెన్ చేయడానికి ప్రతిసారి ఈయన ఫోటోలు తీస్తాడంట. వెళ్ళి రిబ్బన్ కట్ చేయడానికి వెళ్తే జాన్ వెస్లీ ఎదురుగా రాగానే, ఏంటరా నీ దరిద్ర మొహం నాకు కనపడ్డా, తప్పుకోలే అన్నాడంట. యేసన్న గారి మాట అనేసరికి రమేష్ గారికి కెమెరా ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. కానీ ఎంతో ఏడ్చాడంట, ఎంతో బాధపడ్డాడంట. మేరక్క ఒక రోజున పిలిచి చెప్పిందంట, తమ్ముడు జాన్ వెస్లీ యేసన్న తిడుతున్నాడని, యేసన్న కోపడుతున్నాడు అనుకుంటున్నావా, దాని వెనకాల నువ్వు ప్రేమను గమనించరా. ఎంతో ప్రేమ కలిగిన వాడు యేసన్న. నువ్వు బాగుండాలి, నువ్వు సరిగా ఉండాలని కోపడతాడు, సరి చేస్తాడు, అది నువ్వు బాధగా తీసుకోవద్దు అని చెప్తే దేవుని సందులో ప్రార్థన చేశాడంట. ప్రభువా ఏంటి నాకంటే. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే యేసన్న గారు మైక్లో, యేసన్న అరే జాన్ వెస్లీ ఎక్కడున్నావు, నువ్వు లేకుండా ఏ రోజు నన్ను ఓపెన్ చేశానారా రా అని చెప్పి ఆయన దగ్గర పెట్టుకుని మరీ కట్ చేశాడంట. ఎక్కడైతే అవమానం వచ్చింది, ఎక్కడైతే అవమానంగా ఫీల్ అయ్యాడు, అది అవమానం కాదు, అక్కడే దేవుడు మరలా అతను ఏం చేశాడు, జాన్ వెస్లీని గనపరిచాడు. ఆమెన్. సో కాబట్టి కోపం ఉంటుంది. సేవకులు ఏదైనా కోపడ్డా కసిరినా అది మన క్షేమం కోసమే. ఒకవేళ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా సరిగా ఉండండి, సరిగా కూర్చోండి, సరిగా ఉండండి, సరిగా ప్రవర్తించండి అని ఒకవేళ మిమ్మల్ని హెచ్చరించిన, అది దానిలో కోపాన్ని చూస్తున్నారే కానీ దానిలో ఉన్న ప్రేమను చూడట్లేదు. ఈ రోజున చాలామంది పిల్లలు కూడా అదే నేర్చుకున్నారు. ఈ రోజున తండ్రి కోపడతాడు అనుకుంటున్నారే కానీ, తల్లి కోపడుతుంది అనుకుంటున్నారే కానీ ఆ తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని గుర్తించలేని కొడుకులు, కుమార్తెలు, కూతుళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఆ ప్రేమను గుర్తిద్దాం. ఆ ప్రేమను గుర్తిస్తే ఆ ప్రేమలో ఉన్న విలువ తెలుస్తుంది. అప్పుడే మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి.
కోపం ఉంటుంది, కానీ దానిలో పాపం ఉండకూడదు. కోపంలో పాపం ఉందంటే అది శత్రువుకి సంబంధించింది, కోపంలో ప్రేమ ఉందంటే అది దేవునికి సంబంధించింది. ఆమేన్. యేసుప్రభు కోపాలేదా? యేసుప్రభు కోపం రాలేదా? మాట్లాడండి. యేసుప్రభు కోపం చెప్పాను ఇందాక నుంచి. రిప్లై. యేసుప్రభు కోపం వచ్చిందా లేదా? మాకేడు తెలుసండి అనుకున్నారా? ఒక రోజున యేసుప్రభు దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఏం చేస్తున్నారు? బిజినెస్ జరుగుతుంది. పావురాలు అమ్ముతున్నారు, రోకలు మారుస్తున్నారు, బిజినెస్ జరుగుతుంది. పెద్ద కొరడా ఒడిదేసి మొత్తం ఇక్కడ నుంచి నా తండ్రి మందిరాన్ని దొంగలకు ఒక చేశాను, పండి ఎక్కడి నుంచి అన్నాడు. కోపం వచ్చింది ఆయనకి. యేసుప్రభు కోపడ్డాడు, కానీ దానిలో పాపం లేదు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. సో కాబట్టి మొదటిది అబద్ధాలు, రెండోది కోపం, మూడోది దొంగతనం. కిందే ఉంది, చదవండి. దొంగిలేవాడు ఇక మీదట దొంగిలక, దొంగతనం చేయకూడదు. మూడోది స్టీలింగ్ ఇస్ అ క్రైమ్. దొంగతనం పాపం. ఈ రోజుల్లో చాలామంది సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాలైనటువంటి పైవారు అధికారులుగా ఉన్నప్పటికీ కూడా దొంగతనం జరుగుతూనే ఉన్నాయి. పట్టపక్కల దొంగతనాలు చేసేస్తున్నారు. మొన్న ఈ మధ్య ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది. గేదెలు కాస్తుందంట. అక్కడ పశువులు కాస్తున్నటువంటి వ్యక్తి మెడలో 2 పేటలు నాంతాడు వేసుకుని మరీ కాస్తుందంట. విచిత్రమైన సంఘటన ఇది. ఎవడో ఫైన్ నోట్ చేశాడు, చక్కగా వచ్చారు, హ్యాపీగా పట్టుకెళ్ళిపోయారు. విషయం ఏంటంటే అక్కడ ఆ స్థితిలో అది అవసరమా ఏమో. చాలామంది క్వశ్చన్ ఒకవేళ మేబీ సో పోయిన తర్వాత ఎవరిని అంటారు? కాబట్టి చాలామంది దొంగతనాలు జరుగుతున్నాయి. వాటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దొంగతనం చేయకూడదు. అందుకని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కూడా ఏమన్నాడు? దొంగిలొద్దు. నీ పొరుగు అందేది ఆశించొద్దు, దొంగిలొద్దు. ఓకే. స్కూల్లో నుంచి పిల్ల రోజు పెన్సిల్ పట్టుకొస్తుందంట స్టూడెంట్స్ది. హలో, వినాలి జాగ్రత్తగా. ఏంది రాత్తున్నావు? రైటర్ లాగా కూర్చో. ఇది గమనించాడు వాళ్ళ డాడీ. మీరు కూడా జాగ్రత్త వినండి. అట్లా స్కూల్లో ఎవరి బలపాలు, స్లేట్ పెన్సిళ్ళు మనకు కానీ ఏవి కూడా మనకు కనబడినా సరే అది తీసుకెళ్ళి టీచర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి జాగ్రత్తగా. అది నమ్మకత్వం. గబగబ చూసి అటు ఇటు చూసి బ్యాగులు వేసుకోవడం దొంగతనం. సరే, మొత్తానికి తీసుకొస్తున్నాడు రోజు. వాళ్ళ నాన్న అన్నాడంట, ఏయ్ స్కూల్లో నుంచి అలా తేవచ్చా? తేకూడదు. నన్ను అడిగితే నేను ఆఫీస్ నుంచి పట్టుకొస్తాగా అన్నాడంట. ఆఫీస్ నుంచి తెచ్చే దొంగతనం కాదు. ఈరోజులో చాలామంది మనం ఏం నేర్పిస్తున్నాం. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా దొంగలా వద్దు, దొంగతనం చేయకూడదు. సో అబద్ధం ఆడద్దు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రణ కలిగి ఉండాలి, దొంగతనం చేయకూడదు. మూడోది కరప్టెడ్ లాంగింగెస్, అంటే అవినీతి కోరికలు ఉంటాయి మన జీవితాల్లో. 29వ వచనం లైన్లో, వినువారికి మేలు కలిగినట్లు అవసరమైన క్షేమాభివృద్ధి అనుకూల వచ్చిన దుర్భాషలు కానీ ఏనోట మీరు రానియద్దు. దుర్భాషలు మన జీవితంలో అవినీతి సంబంధమైనటువంటి పరిస్థితులు. 31వ వచనంలో కూడా సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇవి అవినీతి సంబంధమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. కలిగినటువంటి పరిస్థితులు దూషణ, అల్లరి, ఇంకేమన్నాడు అక్కడ? సమస్తమైన కోపం, క్రోధం, దూషణ. తీతుకు రాసిన పత్రిక ఒకసారి ఒక్క నిమిషం అట్లా పేజ్ అట్టు పెట్టి 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక, టైటస్ చాప్టర్ 3 3వ వచనం నుంచి 3వ అధ్యాయం 3వ వచనం. మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉన్నాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. పూర్వం అది మునుపు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటిమి కానీ అంటాడు. ఒకళ్ళొకరికి దూషణ, ద్వేషమ. తిడతా ఉంటాం, ద్వేషిస్తూ ఉంటాం. ఎదుటి వాళ్ళని ద్వేషించడం క్షేమకరం కాదు, దూషించడం క్షేమకరం కాదు. అల్లరి సంబంధమైన ఆటపాటల్లో పాల్గొనడం క్షేమకరమైంది కాదు. కామ విలాసాలందు కార్యక్రమాల్లో పాల్గొనడం క్షేమకరమైంది కాదు.
అల్లరితో కూడిన ఆటపాటల్లో మునిగి తేలడం క్షేమకరమైంది కాదు. అది పూర్వం. ఇప్పుడు నువ్వు ప్రభు బిడ్డవి, పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి, పరిశుద్ధ ఆలోచనలు కలిగి పరిశుద్ధ తలంపులు కలిగి జీవించే అనుకూలత మనం కలిగి ఉండాలి. ఇంకొకటి అక్కడే రాశాడు 30వ వచనంలో, పరిశుద్ధాత్మను దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడం. సో అబద్ధం, నియంత్రణ లేని కోపం, దొంగతనం, అవినీతి కోరికలు, పరిశుద్ధాత్మను దుఃఖపరచడం, ఇవన్నీ ఓల్డ్ సెల్ఫ్, పాత జీవితం. క్రొత్తదేంటో చూసేసి త్వరగా ప్రార్థన చేసుకుందాం. అర్థమవుతుందా? బిలీవర్స్ ఏం చేయాలా? అవినీతి సంబంధమైనటువంటి లైఫ్ స్టైల్ని విడిచిపెట్టాలి, ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయాలి, ఆత్మీయ జీవితాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని మనం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో కూడా ఇవి ఉండకూడదు అని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా చాలా హెచ్చరికలు చేస్తున్నాడు. ఇవి మరి ఏముండొచ్చు? మన ఆత్మీయ జీవితంలో ఏం కలిగి ఉండొచ్చు? మన ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాల్సిన ఏంటో అదే అధ్యాయంలో 25వ వచనాన్ని మనం నేర్చుకుందాం. 25వ వచనం, 4వ అధ్యాయం 25వ వచనం. సత్యమే, ట్రూత్ఫుల్నెస్. ఇంగ్లీష్ కావాలంటే రాసుకోండి, ట్రూత్ఫుల్నెస్. సత్యము మన జీవితాల్లో నుంచి బయటికి రావాలి. మన జీవితాల్లో రావాల్సింది సత్యం. అబద్ధమేమో పాత జీవితం, సత్యమేమో క్రొత్త జీవితం. పాత జీవితంలో అబద్ధం ఉంది, కానీ క్రొత్త జీవితంలో అబద్ధం ఉండకూడదు. నిజమే మాట్లాడాలి, నిజమే చెప్పాలి, సత్యాన్ని బోధించాలి, సత్యాన్ని నేర్పించాలి. కానీ సాతాను అబద్ధానికి జనకుడు గనక వాడు అబద్ధమే చెప్తూ ఉంటాడు. అవ్వ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పాడా లేదా? చెప్పాడా? ఏమని చెప్పాడు? నువ్వు దూతలాగా అయిపోతావు అన్నాడు. దేవుడు ఎప్పుడేం చెప్పాడా నువ్వు దూతలాగా అయిపోతావని? నువ్వు దూతవైపోతావని దేవుడు చెప్పాడా? మాట్లాడలేదంటే పోనీ కావాలంటే చదవండి అక్కడ. మీరు దూతలైపోతారని చెప్పలేదు దేవుడు. నీవు ఈ పండు తింటే నిశ్చయంగా చస్తావని చెప్పాడు. దేవుడు చెప్పిన దాన్ని వక్రీకరించి దేవుడు చెప్పిన దాన్ని మార్చి చెప్తాడు సాతాను. మనం కూడా అదే బ్యాచ్లో ఉన్నాం అనుకోండి, మనం కూడా 1కి 10 వేసి చెప్తూ ఉంటాం, మార్చి చెప్తూ ఉంటాం. మార్పులు చేర్పులు చేయకూడదండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, సత్యమే చెప్పాలి, సత్యమే మాట్లాడాలి. రెండవది 28వ వచనం, నిజాయితీగా ఉండాలి. దొంగిలవాడు ఇక మీద దొంగిలకి అక్కరగలత వారికి పంచిపెట్టి వీలు కలుగు నిమిత్తం తన చేతులు మంచి పని చేయొచ్చు కష్టపడవలను అనే మాట రాయబడింది అక్కడ. అంటే నిజాయితీ కలిగినటువంటి పని చేయాలి. హానెస్ట్ లేబర్ అన్నాడు. ఆనెస్ట్గా ఉండాలి, ఆనెస్ట్, నిజాయితీ ఉండాలి. నిజాయితీ చాలామందికి లేదు. నిజాయితీ అనేది మన జీవితాలను విలువగా ఉంచుతుంది. నిజాయితీ పోతే మాత్రం ఏదైనా అందుకనే మంచి పేరు తెచ్చుకోవడానికి సంవత్సరాలు పట్టుద్ది, లైఫ్ టైం పట్టుద్ది. కానీ చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక్క క్షణం చాలు. వీడు పలానాడు చెడ్డవాడు అని చెప్పుకోవడానికి 1 minute ఈజ్ ఎనఫ్. నిజాయితీ అనేది ఎప్పుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుద్ది. ఆమె చెప్పండి. పరిచర్యలో కూడా నిజాయితీ, పరిచర్య కూడా నమ్మకంగా ఉండాలి. ఏదైనా ఒక పరిచర్య అప్పగించాం, నిజాయితీగా చేయాలి. ఏదైనా ఒక పని అప్పగించాం అనుకో, ఎవరో చూస్తున్నారని ఒక రకంగా, చూడకపోతే ఇంకొక రకంగా చేస్తుంటారు కొంతమంది. అలా చేయకూడదు. పరిచర్య నమ్మకంగా చేయాలి, నిజాయితీగా చేయాలి. అప్పుడే మనం దీవించబడతాం. గొప్ప దైవ సేవకుడు చెప్పాడు, బాత్రూములు కడగడం అంటే నాకు మహా చెడ్డ చిరాకు, కానీ దేవుని సేవకుడు ద్వారా ఆ బాత్రూములే కడిగిచ్చాడు నన్ను, అప్పుడే నేను ఎందుకు గొప్ప ఉన్నాయని అన్నాడు. నాకు వెంటనే నేనే గుర్తొచ్చా. 1996 సంవత్సరంలో బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు, సో 180 మందికి 4 బాత్రూములు. వాట్ ఏ సిచ్యువేషన్, మీకు అర్థం చేసుకోండి. ఓకే, అందరికీ పొద్దున్నే లేకంగానే ఒకటే ప్రాబ్లం, అందరికీ ఆ ప్రాబ్లమే. మొత్తానికి చాలా ఇబ్బందిగా ఉండేది, పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అయినప్పటికీ ప్రభు ప్రేమ కొరకు, ప్రభు పరిచర్య కొరకు వెళ్ళాం కనుక కష్టపడుతూ ఉన్నాం. కానీ ఆ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, క్లీన్ చేసేటప్పుడు కానీ చాలా దూరంగా ఉండేవాడిని. సైమన్ పీటర్ గారు, ఒకవేళ లైవ్లో ఉన్నారని నాకు తెలీదు, సైమన్ పీటర్ గారు మా వార్డెన్ గారు, నర్సాపురం వారిది. సో ఒక రోజున ఫైండ్ అవుట్ చేసి ప్రసన్న కుమార్ ఇట్రా అని చెప్పించారు. వెళ్ళా,
సో యు ఆర్ ద లీడర్ ఫర్ క్లీనింగ్ ద బాత్రూమ్స్, వాష్రూమ్స్ అని చెప్పాడు ఆయన. ఓకే, ఆ బాత్రూమ్లు వాష్రూమ్లు కడగడానికి నువ్వే లీడర్వా అన్నాడు. ఇప్పుడు నేను లీడర్ని అయితే దూరంగా నుంచి ఉంటే అటు కుదురుద్ది, కాబట్టి నేనే చిబిరి పట్టుకోవాలి. కాబట్టి ఆ రోజు నుంచి దేవుడు నాకు ఆ పరిచర్య నేర్పించాడు. పరిచర్యలో నిజాయితీగా ఉన్నా నేను. అలాగే మా సార్ వాళ్ళు ఎంతో పరిచర్య నేర్పించారు. ఒకరోజు నేను ఏదో చిన్న మిస్టేక్ చేశా. మిస్టేక్ అంటే క్లాస్ రూమ్లో ఊరికే సార్ చెప్పేది కొద్దిగా నాకు కొద్దిగా ఏదో అనిపించి అన్నా. మేము నమ్ముతారు లేదు, 40 ఎకరాల స్థలం అది. అప్పుడే టేకు మొక్కలు పెట్టాం, చిన్న చిన్న మొక్కలు అవి. మొత్తం బోర్లు లేవు, ఏమీ లేవు. దిగుడు బావి లోపలికి దిగి నీళ్లు తీసుకుని పైకి రావాలి. మొత్తం 40 ఎకరాల్లో ఉన్నట్టు మొక్కలన్నిటికీ నీళ్ళు పోయి అన్నాడు. ఒక్కనే 2 బకెట్లు తీసుకుని ముంచి తీసుకొచ్చి పోతే ఆ రోజు ఒక 4-5 రోజులు జ్వరం వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను ఎటకారంగా దగ్గటం కానీ, వెటకారంగా మాట్లాడటం కానీ, వెటకారంగా ప్రవర్తించడం కానీ నాకు ఎప్పుడూ లేదు ఇక తర్వాత. ఎందుకని? పనిష్మెంట్. పరిచర్యలో నిజాయితీ. ఒకవేళ నేనేది మళ్ళీ కూసిన వాళ్ళు నీళ్ళు పోతే కుదరదు. బండ్ల కూడా అంటే మొత్తం బండ్లే. ఆ మొక్కల్లో ఉన్నటువంటి నీళ్ళు పోయాలి, మొక్కలకి నీళ్ళు పోయాలి. అంత పరిచర్య చేసాం, దానిలో నిజాయితీ ఉంది. కనుక దేవుడు ఈ రోజుకి ఇదిగో ఈ రోజు ఇది వేసుకున్నామంటే దేవుని కృప. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు చెప్తుంటాను కదా, చాలా తక్కువ చదివించాడు మా నాన్నగారు, కానీ తర్వాత దేవుడు ఎంతో గొప్ప కృపనిచ్చి మాస్టర్ డిగ్రీ చేయడానికి ఎంఏ ఇంగ్లీష్ చేశాను. అలాగే బిఏ సైకాలజీ చేశాను. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ, సర్టిఫికేట్ ఇన్ థియాలజీ, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ చేశాను. అలాగే అక్కడితో ఆగిపోలేదు, దేవుని కృపను బట్టి మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను. అలాగే డాక్టర్ ఆఫ్ డివినిటీ చేసి డాక్టరేట్ పట్టా తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆమె ఇట్స్ నాట్ ఆర్డినరీ ఇష్యూ. పరిచర్యలో నమ్మకంగా లేకపోతే దేవుడు ఈ స్థాయికి తీసుకురాడు. ఎప్పుడో కనుమరుగైపోయేవాడిని నేను. ప్రసన్న కుమార్ అనేవాడు ఉన్నాడో లేడో కూడా తెలిసేవాడు కాదు చాలామందికి. కానీ ఈ రోజున దేవుని మహాకృప, ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని కృప. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో, ఎక్కడైతే నిజాయితీ పరిచర్య ఉంటుందో అక్కడ దేవుడు ఆశీర్దిస్తాడు. నమ్మకత్వం, ఆ హానెస్టీ లేకపోతే, నమ్మకత్వం లేకపోతే మన జీవితాల్లో కూడా ఏమీ ఉండదు. అందుకనే నమ్మకత్వాన్ని నేర్చుకోవాలి. మొత్తం సత్యమే, అలాగే నిజాయితీ. మూడోది అవసరత కలిగిన వారికి సహాయం చేయాలి, అక్రత కలిగిన వారికి పంచిపెట్టాలి అంటాడు అక్కడ. అక్రత కలిగినటువంటి వాళ్ళు అంటే సహాయం అంటే అవసరతలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు మన కళ్ళ ముందు. పరిచర్యలో కూడా సహాయం చేయాలి వాళ్ళకి. ఉదాహరణకి నీకు మంచిగా పాటలు పాడటం వచ్చు అనుకోండి, వాళ్ళని దగ్గరికి పిలుచుకో, వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా నువ్వు కూడా వాళ్ళని కలిపి వాళ్ళతో కలిసి పాడటం నేర్చుకో. పరిచర్య నేర్పించు, పాటలు నేర్పించు. జాకబ్ గారు చెప్పారు ఒక రోజున. సో ఒక రోజున బెంగళూరు వెళ్ళాడంట ఆయన. బెంగళూరు వెళ్తే అక్కడ ఒక ఆవిడ క్లీన్ చేస్తుంది వాష్రూమ్స్ క్లీన్ చేస్తుంటే నెక్స్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు ఆవిడే క్లీన్ చేస్తుందంట. ఫిలదెల్ఫియా చర్చ్ పాస్టర్గా చెప్పిన మాటలు ఇవి. బాత్రూమ్లు క్లీన్ చేస్తుంటే చూసి, అమ్మా పోయినసారి కూడా నువ్వే ఉన్నావు, ఈసారి కూడా నువ్వే ఉన్నావు, నువ్వే క్లీన్ చేస్తావంటే అవునండి అంది. మరి నువ్వు ఏ పని చేస్తావమ్మా, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటున్నావు అంటే ఏ పని చేయడం అంటే నేను ఎయిర్పోర్ట్లో చేస్తానందంట. ఎయిర్పోర్ట్లో జాబా, ఎయిర్పోర్ట్లో ఏ పని చేస్తావమ్మా, మరి ఎయిర్పోర్ట్లో ఏమన్నా వాష్రూమ్స్ ఎక్కడ అడుగుతావు అంటే కాదండి అందంట. మరి ఎయిర్పోర్ట్లో ఏం పని అమ్మ అంటే నేను విమానం అంటుందండి. విమానం అంటే విమానం క్లీన్ చేస్తావమ్మా అన్నాడంట. విమానం క్లీన్ చేయడం కాదండి. మరి ఇంకేంటమ్మా అంటే నేను 2 పైలట్లు ఉంటారు, ఆ పైలట్లో నేను మొదటి పైలట్ని అండి అందంట. గట్టిగా చప్పలు కొట్టండి ఆవిడ కోసం. ఐఎమ్ ద ఫస్ట్ పైలట్ ఆఫ్ ది ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ తోలుతా నేను. ఇంటర్నేషనల్ ఫ్లైట్ తోలే వ్యక్తిని ఆదివారం వచ్చిందంటే నేను వాష్రూమ్ క్లీన్ చేస్తానండి, నాకు అది ఆశీర్వాదం అందంట. అలాని మీరు వాష్రూమ్ క్లీన్ చేయండి అని నేను చెప్పట్లేదండోయ్. అది బ్లెస్సింగ్గా భావించిన వాళ్ళు చేయొచ్చు, నో ప్రాబ్లం, తప్పకుండా చేయొచ్చు. ఎస్, నేను చేస్తా. పరిచర్య అనేది సిగ్గుగానో అవమానంగానో భావిస్తే ఎప్పటికీ చేయలేము. ఏ పరిచర్య? పిఠాపురం మహారాణి మీటింగ్ జరుగుతుంటే అందరూ తినేసిన విస్తరాకులు తీయడానికి వెళ్ళిందంట. ఒక సోదరి వచ్చి అడిగిందంట, నీకు మారు మనసు ఉందా, నీకు బాప్తిసం ఉందా అందంట. మారు మనసుకి బాప్తిసానికి ఎంగిలి విస్తరాకులు తీయడానికి సంబంధం ఏంటందంట. కాదు బాప్తిసం ఉంటేనే, మారు మనసు ఉంటేనే వచ్చి తీయాలందంట. ఆశ్చర్యపోయి వెళ్ళిపోయి మారు మనసు కోసం, బాప్తిసం కోసం ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి పొందుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చే అదే ఎంగిలి ఇస్తరాకులు తీయడానికి ఇష్టపడిందంట పిఠాపురం మహారాణి. సో యేసన్న గారు చెప్పారు ఈ మాట. ఎందుకు చెప్తానంటే పరిచర్యను చిన్న చూపు చూడకూడదు,
పరిచర్య చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. పరిచర్య అనేది ఆశీర్వాదకరం, అది దీవెనకరం అండి. ఏ పేరట నువ్వు ఏ పరిచర్య చేసినా, దేవుని పేరట చేసే పరిచర్య అది మన జీవితాలకు ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. ఆమేన్ చెప్పండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మనం నేర్చుకోలేకపోతే మనం చేయలేం, చేసే వాళ్ళని కూడా చేయలేము. చేసే వాళ్ళని కూడా చిన్న చూపు చూస్తాం ఒకవేళ. కాబట్టి నేను కోరేది ఒకటే, దేవుని పరిచర్యను మనం ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. అవసరత కలిగిన వారికి సహాయం చేయాలి. సో అక్కడే ఉంది 28వ వచనం, అక్కరగల వారికి పంచిపెట్టండి అన్నాడు. అక్కడ ఉందండి 28వ వచనం లాస్ట్ లైన్లో, అక్కరగలవానికి దొంగిల వారికి మీద దొంగిలకి అక్కరగలవానికి పంచిపెట్టాలి. ఓకే. నెంబర్ 4 ఒకరి పట్ల ఒకరికి క్షేమాభివృద్ధి కోరుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సాహకరంగా ఉండాలి. అక్కడ రాస్తాడు 29, ఇనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. ఇతరులను క్షమాభివృద్ధికరంగా చూడాలి మనుషులు. ఒకడు బాగుపడుతుంటే పర్లేదులే, అతను దీవించబడుతున్నాడు, ప్రభు అతను ఆశీర్వదించాడని సంతోషపడాలి. కానీ ఈ రోజులో అది లేదండి. ఒకళ్ళు పచ్చగా ఉంటే వారం లేనటువంటి స్థితిలో ఉన్నారు ఈ రోజున. ఒకళ్ళు సంతోషంగా ఉంటే, ఒకళ్ళు ఆనందంగా ఉంటే ఆనందపడుతూ సంతోషంగా ఉండలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకని నరుడు కళ్ళు కంట నల్లరాళ్ళు కూడా బద్దలైపోతాయి అంటాడు. అంటే ఎంత పవర్ ఉందో మీరు చూడండి. అందుకని ఆయన రాశాడు, పాముకి కూరల్లో తేలుకి కొండెంలో విషం ఉంటుంది, కానీ కళ్ళు నాకు నిలువెల్లా విషము కదరా సుమతి అంటాడు సుమతి సంతకర్త. ఎందుకు అసూయ, ఎందుకు ద్వేషం, ఎందుకు మనం ఎదుటి వాళ్ళ మీద కోపం, ఎదుటి వాళ్ళ మీద కారు కొనుక్కొని సంతోషంగా తిరగని, చక్కని వస్త్రాలు కలిగి ఉన్నాడు అనుకో, ఓకే, వెరీ గుడ్, నో ప్రాబ్లం, వాళ్ళని దీవించండి. అంతేగాని వాళ్ళు కలిగి ఉన్నందుకు అసూయ పడొద్దు, ద్వేషాన్ని పెంచుకోవద్దు. అనుకూలమైన శుభవచనాలని, క్షమాభివృద్ధి కలిగించే మాటలు మనం ఎప్పుడు కైండ్నెస్ అండ్ కంపాషన్. నెక్స్ట్ది అక్కడ ఇంకొకటి అన్నాడు చూడండి, దయ. 32వ వచనం, ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై ఉండాలి. కైండ్నెస్ అండ్ కంపాషన్, కనికరము దయ మనం కలిగి ఉండాలి. యేసు ప్రభుకి దయ ఉందా, కనికరం ఉందా? చెప్పరేంటండి, చెప్పండి. కనికరము కలిగిన వాడు, దయ కలిగిన వాడు, జాలిపడిన దేవుడు. ఎవరైనా పరిస్థితులు బాగోకపోతే వెంటనే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ప్రేమను ప్రకటించి వారికి మేలు చేస్తాడు. నాయను వెధవరాలి కుమారుడు చచ్చిపోయాడు, అందరూ ఏడుస్తున్నారు, ఏడుపుల గుంపు బయటికి వెళ్తా ఉంది, సంతోషంతో ఉన్న గుంపు లోపలికి వస్తూ ఉంది. అక్కడ రాయబడిన మాట చదివితే లూకాసు వార్తలో, ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని చెప్పి పాడి ముట్టెను, అప్పుడు ఆ కుమారుడు లేచాడు. దేవునికి స్తోత్రం. కనికరపడ్డాడు, కనికరమైన లక్షణం, దయ చూపడం ఆయన గుణం. ఆయన దయ కలిగిన దేవుడు. మనము కూడా ఇతరుల పట్ల ఏం కలిగి ఉండాలి? దయ కలిగి ఉండాలి. మదర్ తెరీసా విన్నారు మీరు, చెప్పాను, ఎంతో దయ కలిగిన హృదయం కలిగిన వ్యక్తి. నాట్ ఓన్లీ మదర్ తెరీసా, మెనీ పీపుల్, ఎంతోమంది దయ కలిగినటువంటి వారు ఉన్నారు, జాలి చూపే వాళ్ళు ఉన్నారు. మనం కూడా అట్టి వారిగా ఉండాలి. అది నూతన జీవితం. స్పిరిచువల్ లైఫ్ స్టైల్లో పాతది కొత్తది ఉంటుంది. పాతదేమో ఇందాక విన్నాం, అబద్ధాలు, కోపం, దొంగతనం, అవినీతి కోరికలు, పరిశుద్ధాత్మ దుఃఖపరచడం. నూతన జీవితంలో సత్యమే మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి, అవసరత కలిగి వారికి పంచిపెట్టాలి, తర్వాత ఒకరి పట్ల ఒకరికి క్షేమాభివృద్ధి కోరుకోవాలి, తర్వాత ఒకరి పట్ల ఒకరికి దయను, కరుణను ప్రదర్శించాలి. ఇంకొకటి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు చెప్పిన చాలా విలువైన మాట 32వ వచనం, సమస్త ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దోషణ విసర్జించుడి. ఒకరి దయ కలిగి కరుణాహృదయులే క్రీస్తు యేసునందు మిమ్మల్ని మీరు క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఫైనల్గా స్పిరిచువల్ లైఫ్ స్టైల్లో అడాప్ట్ చేసుకోవాల్సిన లక్షణం ఏంటంటే క్షమించే గుణం. యేసు ప్రభు మనల్ని క్షమించాడా? ఆ రోజున ఆయన్ని కొట్టిన వారిని క్షమించాడా? చెప్పట్లా, క్షమించాడు. హృదయమిడ్లరా హేళన చేశారు, గేలి చేశారు, హృదయమిడ్లరా ఎంతో అవమానపరిచారు, క్షమించాడా? అలాని ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించండి అన్నాడు కొండ మీద ప్రసంగం చేస్తూ యేసు ప్రభు చేశాడు, చూపించాడు.
క్షమించాడు. మనకు కూడా అదే గుణాన్ని నేర్పిస్తున్నాడు. అందుకే పరలోక ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. చెప్పండి, యవనస్తులు చెప్పండి. నీ రాజ్యము, నీ చిత్తము, మా అనుదిన ఆహారము మా ఎడల అపరాధము చేసిన వారిని మేమేం చేయాలా? యేసుప్రభు అక్కడ ఏమి నేర్పించాడే? ముందే మీరు క్షమించారు అని అనుకోండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను కూడా క్షమించండి. గొప్ప మాట ఇది, క్షమించే దేవుడు. కనుకనే ఈ రోజున ఇలా మనం ఉన్నాం. ఆయన మనల్ని క్షమించాడు. ఆమేన్. మనం కూడా ఒకరినొకరు క్షమించుకుందాం. ఫర్గివ్నెస్, ఇది చాలా ఇంపార్టెంట్. 3 చాలా ముఖ్యమైనటువంటి మాటలు మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. మొదటిది ప్లీజ్, రెండవది సారీ, 3 థ్యాంక్ యూ. ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ, ఈ 3 మాటలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఏదైనా మనం కావాలి అని కోరుకుంటే దయచేసి అనే మాట వాడండి. దయచేసి. 2003 సంవత్సరం అక్టోబర్ నెలలో న్యూజిలాండ్ వెళుతున్నాం మేము. ఫెర్వెంట్ స్టెడ్ఫాస్ట్ గారు మమ్మల్ని పిలిచి, ఫ్లైట్లో మీకు కొన్ని డ్రింక్స్ తీసుకొస్తారు, దానిలో హాట్ డ్రింక్స్ ఉంటాయి, సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి. హాట్ డ్రింక్స్ వచ్చినాయి అనుకోండి, దయచేసి అనే మాట ఎప్పుడైనా వాడటం విన్నారా? అందుకని ఆయన మమ్మల్ని అరగంట కూర్చోబెట్టాడు. వాళ్ళు తీసుకొచ్చి, ఎయిర్ హోస్టెస్ మీకు డ్రింక్స్ తీసుకొస్తారు, ఏదైనా కావాలనుకుంటే ఎస్ ప్లీజ్ అని చెప్పండి, ఏదైనా వద్దు అనుకుంటే నో థ్యాంక్ యూ అని చెప్పండి అన్నాడు. ఫస్ట్ టైం మేము ప్లీజ్ థ్యాంక్స్ అనే మాటలు వాడటం. సరే, మొత్తానికి ఎయిర్ హోస్టెస్ తీసుకొచ్చింది. వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ ఆరెంజ్ జ్యూస్ సార్ అంది. ఓకే, ఎస్ ప్లీజ్ అన్న. ఆరెంజ్ జ్యూసేగా తినదు. వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ బియర్ సార్ అన్న. మీకు బీర్ ఏమైనా కావాలా సార్? ఎస్ ప్లీజా, నో ప్లీజా? ఎవరో కొంతమంది ఇట్లా అంటున్నారు. ఓకే, చూస్తున్నా. ఓకే ఓకే జాగ్రత్త. సో కాబట్టి దేవుడు మన ఎడల ఎంత కృప కలిగిన వాడంటే, మనం ఈ 3 విషయాలు, 3 మాటలు ఎప్పుడు నేర్చుకోవాలి. ఒకటి చెప్పండి, ప్లీజ్. 2 థ్యాంక్ యూ, సారీ, థ్యాంక్ యూ. దయచేసి అనే మాట యాడ్ చేయండి ప్రతిదానికి. రెండోది, ఏదైనా మనం తప్పు చేసామనే భావన కలిగితే వెంటనే క్షమాపణ కోరుకోండి. ప్రభువునైనా, విశ్వాసులైనా, మన చుట్టుపక్కల బంధువులని, ఎవరినైనా సారీ అలవాటు చేసుకోండి. మూడోది థ్యాంక్ యూ. మనం ఎన్నో మేలు పొందుతూ ఉంటాం. జస్ట్ చిన్న థ్యాంక్స్ చెప్పడం వల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు. మనం ఎంత మనుషులు ఎంత అయిపోం. ఓకే, కొంతమందికి అదొక రకమైనటువంటి ప్రెస్టేజ్ ఉంటుంది. మేము థ్యాంక్స్ చెప్పటం ఏంటి, మేము సారీ చెప్పటం ఏంటి, మేమేంటి, మా ప్రెస్టేజ్ ఏంటి, మేము సారీలు చెప్పటం ఏంటి అనేటువంటి కొద్ది ఈగో మధ్యలో. ఆ ఎకోనా ఏంటది, ఎకోనా మధ్యలో ఉంటుంది. ఇది ఈగో, అహం. ఓకే, అది దయచేసి వద్దు. సో ఓకే, కాబట్టి క్షమాపణ అనేది ఫైనల్గా మనం నేర్చుకోవాల్సింది. ఒకసారి అవన్నీ చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. సో బిలీవర్స్ అవాయిడ్ చేయవలసిన ఇమ్మోరల్ యాటిట్యూడ్స్ని, ఇమ్మోరల్ లైఫ్ స్టైల్స్ని, అలాగే అడాప్ట్ చేసుకోవాల్సిన స్పిరిచువల్ లైఫ్ స్టైల్ని మనం విన్నాం ఈ రోజున. స్పిరిచువల్ లైఫ్ స్టైల్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి పాతవి, 2 కొత్తవి. పాతవి ఏంటంటే అబద్ధం, కోపం, దొంగతనం, అవినీతి కోరికలు, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచడం. క్రొత్తది జీవితంలో ఏమంటారంటే సత్యమే మాట్లాడటం, నిజాయితీగా పరిచర్య చేయడం, అవసరత కలిగినటువంటి వారికి సహాయం చేయడం, క్షేమాభివృద్ధిని ఒకరి పట్ల ఒకరు ప్రదర్శించడం, దయ కలిగి కరుణా హృదయంతో జీవించడం, క్షమాపణ కలిగి క్షమిస్తూ జీవించడం మన లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకోవాల్సిన అంశాలు. మరి పాత జీవితంలో ఇమ్మోరల్ యాటిట్యూడ్లో, ఇమ్మోరల్ లైఫ్ స్టైల్లో ఉన్నవి ఏంటంటే కన్ఫ్యూజ్డ్ థాట్స్, అంటే అన్ని జనులలాగా నడుచుకోవడం, తర్వాత కఠినమైన హృదయాన్ని కలిగి ఉండటం, చాలా చిన్న మనసుని,
అంధకార మనసుని అజ్ఞానంతో కలిగి ఉండటం. 4, అపవిత్రమైన కోరికలను అత్యాశతో చేయడం. ఇది ఇమ్మోరల్ లైఫ్ స్టైల్. క్రీస్తు ప్రేమను బట్టి పౌలు గారు ఆ రోజున చాలా అద్భుతంగా ఈ మాటలు ప్రస్తావన చేశాడు. ఇవన్నీ మనం అర్థం చేసుకుని వీటి ప్రకారంగా జీవించే అనుకూలత మనం నేర్చుకోవాలి. చదివినప్పుడు ఇవన్నీ మనకు అర్థం కాకపోవచ్చు. అందుకని సేవకుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడాడు. ఈ మోరల్ యాటిట్యూడ్స్ని విడిచిపెట్టి స్పిరిచువల్ యాటిట్యూడ్స్ని, స్పిరిచువల్ లైఫ్ స్టైల్ మనందరం కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగిన జీవితం ప్రభుకి ఎంతో ఇష్టం. ఆ పరిశుద్ధత కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండి ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు సన్నిధి ముందు సాగిపోదాం. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అట్టి కృప ప్రభు మనకు దయచేసి తన కృపతో నింపునుగాక. ఆత్మీయ దీవులతో మనల్ని బలపరచునుగాక. ఆత్మీయానుసారమైనటువంటి జీవితంతో ప్రభు సన్నిధిలో మనం బలపడుదుముగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి. నీ కృప, నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు, మా కుటుంబాలకు తోడుగుండుగాక. నీ ఆత్మీయ దీవులతో నింపి నడిపించండి. నీ దయగల హస్తాలతో నింపి నడిపించి నీ కృపలో బలపరచమని, నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ కృపా కాపుదల మాకు దయచేసి నీ కృపలో తోడుగుండమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే